పరిశుద్ధ తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రభువా, మీ సన్నిధిలో కొద్ది మందిగా కూడుకొని మీ నామములో మా ప్రభువా మిమ్మల్ని స్తుతించకు ఘనపరచకు నాయన మీరు ఇచ్చిన భాగ్య కొరకాయ మీ స్తోత్రాలు వందనాలు. ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయండి. పరిశుద్ధ నిలబడి ఈ స్థలంలో నిలబడి మీ జీవపు మాట చెప్పడం నేను ఏమాత్రం తగిన యోగ్యుడిని కాను. నా దోష పాపాలను క్షమించండి, నా బలహీనతలను క్షమించండి. మీ పరిశుద్ధమైన రక్తంలో కడిగి శుద్ధీకరించండి. మీ శిలువ చాటును మరుగుపరిచి మీ జీవపు మాటలు మాకు వినిపించండి. వినగల చెవులు, గ్రహించగల హృదయమును మా అందరికీ దయచేయండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం నాయన. మా దేవా, మా ప్రభువా, మీ కృప మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధితో నింపమని మా ప్రభువా, మీ జీవ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు మా కన్నులు తెరవమని మా ప్రభువా, మీ యొక్క కృప మాకు తోడుగా ఉంచమని మా ప్రభువా, మీ యొక్క వాక్యం మా హృదయాల్లోనైనా భద్రపరుచుకుని బిడ్డలుగా సహాయం దయచేయమని, సమయమంతా దీవెనకరంగా చేయమని, మీరు మాతో ఉండి మీరు మాట్లాడి మా ప్రభువా ఈ సమయాన్ని మాకు ఆశీర్వదకరంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. చాలు. ఇక్కడ మనము వాక్యాలు చూసినట్లయితే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ప్రజలు ప్రయాసపడుతున్నారు కానీ ఫలితం అనేది ఉండటలేదు. భారం మోసుకుంటున్నారు, పాప భారాన్ని మోసుకుంటున్నారు. యేసు ప్రభు లేని జీవితము, యేసయ్య లేకుండా జీవించే జీవితము, వాళ్ళు ఈ లోకంలో ఏమనుకుంటారంటే నేను మహా గొప్ప జ్ఞాని అనుకుంటారు. కానీ మరి నేనే పాపం చేయలేదు, చాలా నీతిమంతులుగా యథార్థమంతులుగా ఉంటున్నానంటారు. డబ్బు కోసం ప్రయాసపడుతూ ఉంటారు. అనేక రకాలుగా వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. కానీ వారి హృదయాల్లో ఎవరు లేరు? ప్రభు లేరు. యేసు లేని జీవితము వ్యర్థం. యేసు లేని జీవితము వ్యర్థం. కాబట్టి ఈ లోకంలో మనుషులు ప్రయాసపడుతూ ఉన్నారు. దేనికోసం ప్రయాసపడుతున్నారు. అసలు పాపం అంటే ఏంటి? మనం ఈ లోకంలో అనేక మంది నీతిమంతులుగా ఉంటున్నాను, అసలు పాపం నేను చేయలేదు అనుకుంటారు. కానీ ఆరాధనకు రాకపోయినా పాపమే. విశ్రాంతి దినాన పరిశుద్ధంగా ఆచరించమన్నాడు ప్రభు. ఆదివారం నాడు పనులకు పోయినా కూడా పాపమే. ఆయన ఆరాధించకపోయినా పాపమే. చూడండి, మరి ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకుందాం. పాపము, విశ్వాసము, రక్షణ. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అది మన జీవితంలో మనం ధ్యానించాలి. మొట్టమొదటి పాపము. రెండవది విశ్వాసం. మూడవది రక్షణ. చెప్పండి ఒకసారి. పాపము, విశ్వాసము, రక్షణ. అసలు పాపం అంటే యేసయ్య చెప్తున్నాడు కొన్ని విషయాలు. ఒకసారి సాధు సుందర్ సింగ్ లాంటి గొప్ప భక్తుడు సాయంకాల సమయంలో అడవిలోకి వెళ్ళి ఒక బండ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పేరు సాధు సుందర్ సింగ్. ఏం పేరు? అని పేరు సాధు సుందర్ సింగ్. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. డైరెక్ట్గా ప్రభువే ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని సాధు సుందర్ సింగ్ గారు యేసయ్యని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. పాపం అంటే ఏంటి, అసలు పాపం ఎలాగ వచ్చింది అని అనేక ప్రశ్నలు ఈ సుందర్ సింగ్ గారు యేసయ్యని అడుగుతున్నాడు. ప్రశ్నలు. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు.
బండ మీద యేసు ప్రభు కూర్చున్నాడు.